జులుంకు చెక్. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు ఇష్టానుసారంగా వసూళ్లకు చెల్లు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. మాఫియా ఆగడాలకు చెక్. నిజంగా ఈ ఫీజులకు చెక్ ప్రైవేటు పాఠశాలల్లో. ఎందుకంటే ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఇష్టానుసారంగా భయపెట్టించుకుంటా బెదిరించుకుంటా వసూలు చేస్తున్నారు. లేకపోతే ఫీజు కడతావా, లేకుంటే పిల్లగాన్ని బయట నిలబెట్టాలన్నా, బయటికి పంపించాలన్నా, ఈ రకమైన బెదిరింపులు. లేకుంటే హాల్ టికెట్లు ఇయ్యము 10th వాళ్ళకు, పాపం పిల్లలకి చాలా ఇబ్బంది పెట్టింది స్కూల్లో. వీళ్ళందరికీ మనం గతంలో కూడా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం. సార్, మీరు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ చేపట్టండి. పేద ప్రజలు కొంతమంది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ఇక లెవెల్ చూపించుకోవడానికి పక్కింటి వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేసిరని మనం కూడా ప్రైవేట్లో వేయాలి, మనం గవర్నమెంట్లో పంపితే ఎట్లా, ఈ తేడా చూపిస్తున్నారు అన్నట్టు. ఏదో ఈగో అడ్డొస్తుంది వాళ్ళకు. ఇటువంటి వాళ్ళ కోసం కొంచెం ప్రైవేట్ స్కూళ్ళను కూడా ఫీజులు నియంత్రిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, ఈజీగా బాగుపడతారు. లేదంటే ఆ ఫీజుల కోసం కూడా అప్పులు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇది నియంత్రణ కంటే తీసుకుపోతున్నారు ముందుకు. ఎట్లా చేయాలి, కసరత్తు ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది. అయితే దీనికి ఒక ప్రణాళిక తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూళ్లకు మంచిగా ముక్కుతాడేసి సెట్రైట్గా గుసబెడితే ఎంతోమంది విద్యార్థులు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి, అక్షరాస్యత పెరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఆ ఫీజులు లక్షలలో ఉన్నాయి. ఆ లక్షలలో ఫీజు కట్టుకోవాలంటే ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎట్లా చదివిస్తాడు? చదివించలేడు, చాలా కష్టం అది. కాబట్టి నిజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొట్టాల్సింది. ఎప్పటి నుంచో చెప్తున్నాం, విద్య, వైద్యం ఈ రెండింటి మీద ముఖ్యమంత్రి చాలా ఫోకస్ పెట్టిండు. ఇవి ఖచ్చితంగా పేద ప్రజలకు అందాలి. ఈ రెండు కరెక్ట్గా అందితే తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం అనుకుంటూనే వస్తున్నాము. అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద మంచి ఫోకస్ పెట్టిండు. ఏంటంటే బాగా అయింది. ఇప్పుడు ఏంటంటే మొన్న ఫార్మసీ కాలేజీలకు ఫీజు నియంత్రణ అని చెప్పేసి వాళ్ళకు ఒక లిమిట్ పెట్టేసిండు. సేమ్ ఇట్లనే వీళ్ళకు కూడా ఇట్లనే పెట్టాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది హాస్పిటళ్ళల్లో, ఒక్కొక్క సర్జరీకి ఇంత అని చెప్పేసి డిసైడ్ చేసి బోర్డు మీద రాసి పెడతారు. సేమ్ వీళ్ళకు కూడా అట్లా పెట్టాలి. వీళ్ళకు కూడా 10th క్లాస్కి ఇంత, 9th ఇంత, 8th ఇంత, ఈ క్లాసులకి మీరు ఇంతే ఫీజు వసూలు చేయాలి. ఈ ఫీజులు అని చెప్పేసి వాళ్ళు స్కూళ్ళ బయట ఆ నోటీస్ బోర్డు ఏదైతే ఉంటుందో దాని పక్కన వీళ్ళు సపరేట్ బోర్డు తయారు చేసి పెట్టాలి. ఈ క్లాస్కి ఇంత అని. అక్కడ ఎంఈఓలు, డిఈఓలు పోయి చెక్ చేసుకొని రావాలి. ఎవరైనా బోర్డు లేకుంటే వాళ్ళ స్కూల్లో పర్మిషన్ రద్దు చేయాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఫీజులు ఈజీగా నియంత్రించవచ్చు. ఎందుకంటే లక్షలల్లో వసూలు చేసి మళ్ళీ విద్య ఉండదు, ఏముండదు సరిగ్గా. ఏంటంటే వస్తున్నారు, పోతున్నారు. ఆ రూమ్లలో వెంటిలేషన్ ఉండదు, ఓ గ్రౌండ్ ఉండదు, ఏముండదు. తీసుకుపోయి జైలు వేసినట్టు వేసి మళ్ళీ పొద్దున తీసుకుపోయి అలా నేడితే మళ్ళీ సాయంత్రం బయటకు వస్తారు. ఆక్సిజన్ అన్న సరిగ్గా అందుతుంది అంతమంది పోరలకు. అవన్నీ ఏముండవు, ఏ ప్రమాణాలు ఉండవు. ఆ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏది ఉండదు. ఆ బాత్రూమ్లు కూడా సరిగ్గా నీట్గా ఉంటాయా అంటే అవి కూడా నీట్గా ఉండవు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలోనే అట్లుంటుంది. కొన్ని స్కూళ్ళు చాలా ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ ఏంది అట్లున్నాయంటే కూడా ఇంతమంది ఉంటారు కదా సార్, అట్లనే ఉంటుంది, క్లీన్ చేస్తూనే ఉంటాం రోజుకు రోజు అని చెప్తుంటారు. మళ్ళీ దానికి లక్షలలో ఫీజులు వసూలు. ఇవన్నీ నియంత్రించే రోజు వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వము ఫీజులు నియంత్రిస్తుంది ఖచ్చితంగా. నిజంగా సెల్యూట్ చేయాలి. ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం.